ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడైన తండ్రి, ఈ చల్లటి పూట మీ అమూల్యమైన మాటలు వినటానికి పిల్లలు ఎంతో వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ 3 రోజుల సభలలో అన్నిటినీ ఓర్చుకొని చలిని కూడా సహిస్తూ మీ మాటలు వినడానికి వచ్చిన నీ ప్రియమైన పిల్లలకు మీరు చెప్పదలుచుకున్న మాటలు ఈ 3 రోజులు వినిపించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు దేవునికి అత్యంత ప్రియులైన పిల్లలైన కూడి వచ్చిన ఈ మైదానంలో ఉన్న ప్రియులైన మీ అందరికీ, అలాగే వేదిక మీద నాతో పాటు ఆసీనులై ఉన్న దైవజనులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రీస్తు నామములో నా హృదయపూర్వక శుభములు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, సమానత్వాన్ని చాటుతున్న బైబిల్ అనే ఈ అంశాన్ని పిల్లలు ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఈరోజున్న ప్రపంచ పరిస్థితులు వాటిని గూర్చి మనం ఆలోచించగలిగితే ఎక్కడ సమానత్వం ఉన్నట్లుగా కనిపించటం లేదు. అది ఏ దేశమైనా కానివ్వండి. మనిషి ఈరోజు ఆధునికమైన విజ్ఞానంతో అంతరిక్షంలోకి దూసుకు వెళ్ళిపోతున్న ఈ తరంలో కూడా ఇంకా తన పొరుగువాడైన మనిషిని నీచంగా చూడటం, తక్కువవానిగా చూడటం, అంటరానివానిగా చూడటం ప్రపంచ దేశాలలో ఉందండి. నేను భారతదేశంలో మాత్రమే ఉందని నేను అనటం లేదు, ప్రపంచ దేశాలలో. అమెరికా దేశం సంపన్న దేశం, మీ అందరికీ తెలుసు. ప్రపంచంలో గొప్ప దేశం అంటే అమెరికా అనే పేరు చెబుతారు. ఈ రోజుకి ఆ దేశంలో ఉన్న వివక్ష ఏంటో తెలుసా? వీడు నల్లవాడు, వీడు తెల్లవాడు, శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు. అంటే తెల్లగా ఉండటం వాళ్ళకి ఏమైనా దేవుడిచ్చిన వరమా? నల్లగా ఉండటం మిగిలిన వాళ్ళకి దేవుడిచ్చిన శాపమా? దేవుడే ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృజించాడు. ఏమండి, కొద్దిసేపు చెప్తాను, మొదటి రోజు కదా. రేపు నేను తొందరగా వస్తాను, మీరు కూడా తొందరగా రండి. ఎక్కువ మాటలు బైబిల్ నుంచి మనం నేర్చుకుని వెళ్ళిపోదాం. ఎందుకంటే చంటి బిడ్డలతో, వృద్ధులు, పిల్లలు మీరందరూ ఆసక్తితో కూర్చున్నారు కదా. మరిన్ని లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసినప్పుడు ఆయన అమూల్యమైన మాటలు మనం వినకపోతే ఎలా? ఈ మాటల కోసమే కదా పిల్లల పాపం ఎంత కష్టపడ్డారు. కాబట్టి కొద్దిసేపు ఈరోజు వచ్చుకోండి, రేపు మీరు త్వరగా వస్తే నేను త్వరగా వస్తాను. మంచి మాటలు మనం బైబిల్ నుంచి ఎక్కువ మాటలు మనం విందాం. ఓకే, ఇక బైబిల్లోనికి వస్తే ప్రపంచ దేశాలలో మనుష్యుల మధ్య ఉన్న వివక్ష అంటే వేర్పాటువాదం. నువ్వు తక్కువ, నేను ఎక్కువ, నేను గొప్ప, నువ్వు పేద. ఈరోజు ప్రపంచ దేశాలలో ఉందండి. నిజానికి వీడు తక్కువ వాడని, పొరుగువాడిని మనం ఎందుకు చూస్తున్నాం? వాడెవడని? చదువు లేనివాడు చదువుకున్నవాడి కంటే తక్కువవాడు అని అనుకుంటున్నారు. కనుక చదువుకున్నవాడు చదువు లేనివాడిని చూసి ఏమంటాడు? అరే, నీకు చదువు లేదురా, నువ్వే విషయంలో గొప్పవాడివి అని వివక్ష చూపించటం, పక్షపాతం చూపించటం. ఇలా ప్రతి విషయంలోనూ వివక్ష అనేది మనుష్యుల మధ్య, ఈ పక్షపాతం అనేది దారుణంగా ప్రపంచ దేశాలలో, చివరికి సంపన్న దేశాలలో కూడా, అగ్రరాజ్యాల్లో కూడా, ధనిక దేశాలలో కూడా, డబ్బున్న దేశాలలో కూడా పాతుకుపోతుంది. అంటే కారణం వాళ్ళకి మనిషి పుట్టుక యొక్క మూలం తెలియకపోవటం, మనిషి పుట్టుక యొక్క ప్రారంభం
అవటం వలన వాడేదో గొప్పవాడని, పొరుగువాడు వాడికంటే తక్కువవాడని, ఇలాంటి పక్షపాతంతో ప్రపంచ దేశాలు ఈరోజు పక్షపాతం చూపిస్తున్నాయండి. నిజం ప్రియులారా, నిజానికి ఒక తెల్లగా ఉన్నవాడు నల్లగా ఉన్నవాడిని చూసి ఎందుకు అంటరానివాడు అనుకోవాలి, లేదా తక్కువవాడు అనుకోవాలి? అమెరికా దేశంలో ఉందండి ఈ రోజుకి. ఇక మిగతా అగ్రరాజ్యాలు గ్రేట్ బ్రిటన్లో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, ఏమండి, ఇది మా దేశం, ఈ దేశంలో మేమే ఉండాలి, ఏమండి. ఈరోజు మన దేశంలో కూడా ఉంది కదండి. చాలామంది మతోన్మాదులు లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ దేశం మాది. మీది అనడానికి ఎవరి సొత్తిది? అసలు ఈ నేల మీద మనుష్యులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు చేస్తే వచ్చారు? అమెరికాలో కావచ్చు, ఇంగ్లాండ్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ఆరిన నేల మీద 3 వంతులు నీరు కదండి భూమి మీద, 1 వంతే భూమి ఉంది నేల. ఆ నేల మీద బ్రతుకుతున్న ఈ రోజున్న 800 సుమారు 30 నుంచి 50 కోట్ల మంది, 850 కోట్ల జనాభా ఈరోజు ఉంది. ఏ దేశంలో ఏ మనిషి ఉన్నా నిజం ఏంటో తెలుసా? అమెరికాలో ఉన్నవాడు అమెరికాలో పుట్టలేదు, ఇండియాలో ఉన్నవాడు ఇండియాలో పుట్టలేదు. వింటున్నారా మీరు? ప్రతివాడు ఏమనుకుంటాడంటే, నేను ఈ గడ్డ మీద పుట్టాను, ఈ గడ్డ నాది అంటున్నాడు. ఏంటి, ఈ గడ్డ మీద పుడితే ఈ గడ్డ నీది, ఓకే పోను అనుకుందాం. ఇంతకీ ఈ గడ్డ మీద నువ్వు పుట్టావు అంటే ఈ గడ్డ మీద మనిషి కన్నాడా, లేదా ఈ గడ్డ కందా నిన్ను? ఏమండి, నువ్వు మట్టిలోంచి పుట్టావా, అమ్మ కడుపులోంచి వచ్చావా? అమ్మ కడుపులో నుంచే కదా. మరి అమ్మ కడుపులో నుంచే ప్రతి మనిషి వస్తున్నప్పుడు, ఏమండి, నేల నుంచి ఏ మనిషి రానప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఒకే జంట నుండి ఉద్భవించిన వారు అన్న నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారండి. భూమి మీదున్న ఈ ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది ప్రజలు, అందులో నల్ల జాతీయులు అంటే నీగ్రో జాతి అంటారు కదండి, వాళ్ళ నల్లగా ఉంటుంది, వాళ్ళు మొహం ఎత్తుగా ఉంటారు, వాళ్ళు అంతా కూడా ఉంగరాల జుట్టుగా ఉంటుంది దగ్గరగా, ఏమండి, వాళ్ళకంతా ఒక జాతి, నీగ్రో జాతి అంటారు దాన్ని. అలాగే అమెరికన్స్ని మీరు అంటారు చూసారా, వాళ్ళంతా తెల్లగా ఉంటారు, వాళ్ళు కనుక వాళ్ళంతా శ్వేత జాతీయులు, తెల్లగా ఉంటారు కాబట్టి వాళ్ళది ఒక అమెరికన్ జాతి. ఇక మనం అనుకున్నాం అటు తెలుపు కాదు నలుపు కాదు, చామంచాయి మనం అంతా కూడా, ఏమండి, ఇంచుమించు బ్రౌన్ కలర్లో మట్టి రంగులో మనం అంతా ఉంటుంటాం. ఇంతకీ ఇండియాలో దేశంలో ఉన్న మనమైనా, అమెరికా దేశంలో పుట్టిన తెల్లవాడైనా, నీకు ఆఫ్రికా దేశంలో పుట్టిన నల్లవాడైనా, వీళ్ళందరూ కూడా ఒకే తల్లి నుంచి పుట్టిన వాళ్ళు. ఒప్పుకుంటారా మీరు? మీరు ఒప్పుకోవడం ఏంటి? ప్రపంచ విజ్ఞానం, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఒక విషయాన్ని తేల్చారు. ఏంటి ఆ విషయం తెలుసా? మనమంతా ఒకే అమ్మ కడుపు నుంచి వచ్చాము అని. అవునా? ఏంటి, తెల్లగా ఉన్న అమెరికా వాడు ఒక అమ్మ కడుపు నుంచి వచ్చాడా? నల్లగా ఉన్న ఆఫ్రికా దేశం వాడికి కూడా ఒక తల్లేనా ఉంది? మరి ఇంతకీ భారతదేశంలో చామంచాయగా ఉన్న మనకు కూడా ఒక తల్లేనా? అవును. ఈరోజు భూమి మీద ఉన్న చైనా వాడు కావచ్చు, రష్యా వాడు కావచ్చు, వీళ్ళు జాతులు అంటారు. జాతులు అంటే వాళ్ళ యొక్క రూపాలను బట్టి. చైనా వాళ్ళు చూడండి, అంతా కూడా మరి చప్పిడి ముక్కులతో, మరి దగ్గరగా ఉన్న చిన్ని కళ్ళుతో, ఏమండి, ఇవన్నీ కూడా చైనీస్ జాతి అంటారు. అలాగే నల్లగా ఉన్న వాళ్ళు నీగ్రో జాతి అంటారు. ఇలా వాళ్ళ యొక్క శరీర పోలికలను బట్టి జాతులుగా వర్ణించారు. అయితే ఈ జాతులందరిలో కొంతమందిని అమెరికాలో శరీరంలో నుంచి కొంతమంది డిఎన్ఏ, అలాగే ఆఫ్రికా శరీరంలో నుంచి డిఎన్ఏ,
ఏమండి? ఇలా ప్రపంచ దేశాల ఆయా జాతులలో ఉన్న ప్రజల తాలూకా డిఎన్ఏలు అన్నింటినీ తీసి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే వాళ్ళకి తెలుసుకున్న నిజం ఏంటో తెలుసా? అరే, అందరికీ ఒక్కటే తల్లి ఉందిరా. అంటే వీళ్ళందరూ ఒకే అమ్మ కడుపులో నుంచి వచ్చారు, ప్రారంభంలో ఒక తల్లి ఉంది అని శాస్త్రవేత్తలు తేల్చారు. మరి ఈరోజు ఎవరైనా ఏ దేశస్తులైనా శాస్త్రవేత్తలను ఒప్పుకోవాలి కదండి. ఎందుకంటే వాళ్ళు పరిశోధనలు చేసి కదా నిజాలు చెప్తారు, మళ్ళా కట్టుకథలు చెప్పరు, అబద్ధాలు చెప్పడానికి లేదు. అన్నిటినీ పరీక్షలు చేసి నిర్ధారించి చెప్పేదే శాస్త్రం అంటారు దాన్ని. అందుకే ఈరోజు మన పిల్లలు కూడా స్కూల్లో పుస్తకాలు చదువుకునేవన్నీ కూడా శాస్త్రవేత్తలు రాసిన పాఠాలే. శాస్త్రవేత్తలు ఐజక్ న్యూటన్, గెలీలియో, కోపర్నికస్, ఏమండి, పైథాగరస్, వీళ్ళందరూ ఎవరనుకున్నారు? శాస్త్రవేత్తలు. ఆయా ఫీల్డ్స్లో ఆయా రంగాలలో వాళ్ళందరూ కూడా శాస్త్రవేత్తలు. కనుక వాళ్ళు ధృవీకరించి చెప్పిన సంగతులను ఈరోజు మన పాఠ్యపుస్తకాలుగా చదువుకుంటున్నాం. కనుక వాళ్ళు చెప్పే నిజాలు అంగీకరించాలి. ఈరోజు భూమి మీద ఉన్న ఈ జాతుల ప్రజలందరూ కూడా ఒకే తల్లి నుంచి వచ్చారు అన్న నిజం ఏమండి కేవలం కొన్ని దశాబ్దాల క్రితమే తెలుసుకున్నారండి. అంటే ఇంచుమించు ఒక 10-20 సంవత్సరాల క్రితమే తెలుసుకున్నారండి. మానవజాతి ఎప్పటి నుంచి ఉంది? కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమి మీద మనుష్యులు ఉన్నారు. ఈరోజు మనం ప్రపంచ చరిత్ర, ఈ మనుష్యులందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని ఆలోచిస్తే అమెరికా వాడు ఎప్పుడు ఇందాడు ముందు నేను చెప్పినట్లుగా అమెరికాలో ఏం పుట్టలేదు. అంటే భూమి మీద ఒక ప్రదేశం నుంచే అన్ని ప్రాంతాలకి కూడా మనుష్యులు వలసపోయారు. నడుచుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వాళ్ళే కొంతమంది అమెరికాకి వెళ్ళిపోయారు, సముద్రాన్ని దాటి, ఓడను దాటి, ఓడ ద్వారా ప్రయాణం, ఎందుకంటే అదొక ఖండం కదండి. ఇక ఆరిన నేల మీద కొంతమంది ఆఫ్రికా వచ్చేసారు, కొంతమంది యూరోప్ వెళ్ళిపోయారు, కొంతమంది భారతదేశం వచ్చేసారు, కొంతమంది చైనా వెళ్ళిపోయారు, కొంతమంది రష్యా వెళ్ళిపోయారు. అంటే భూమి మీద ఉన్న మనుష్యులందరూ కూడా ఒక దగ్గర నుంచే ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు అని ఈరోజు ప్రపంచ దేశాలు ఒప్పుకుంటున్నాయి, ఒప్పుకోవాలి కూడా. అంతేకాడ అమెరికా వాడు తెల్లగా ఉండడానికి అమెరికా గడ్డలోంచి పుట్టాడని అనడానికి లేదు. నీగ్రోవాడు నల్లగా ఉన్నాడంటే ఆడు ఆఫ్రికా ఖండం, ఆఫ్రికా మట్టిలో నుంచి పుట్టాడు అని శాస్త్రం ఒప్పుకోదు. అంటే వీళ్ళందరూ కూడా మనిషికే పుట్టారు, కానీ ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు, వలస వెళ్ళిపోయారు. పొట్ట చేత పట్టుకొని ఎక్కడ నీరు దొరుకుతుందో, ఎక్కడ ఆహారం దొరుకుతుందో, ఎక్కడ జీవనోపాధి దొరుకుతుందో, అంతే కదండి. చాలామంది ఆదోని పట్టణానికి, పెద్ద పెద్ద పట్టణాలకు, మీ దగ్గరగా ఉన్న పెద్ద పట్టణం కదా అది, అక్కడికి వెళ్ళి వచ్చేస్తారు. ఎందుకంటే వ్యాపారం చేసుకోవడానికి, బ్రతుకు తెరువు కోసం, పొట్టకూటి కోసం. ఎక్కడ బ్రతుకు తెరువు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు ప్రజలు. అలా ప్రపంచ దేశాలకు అందరూ వలస వెళ్ళిపోయిన వాళ్ళే. అలాగే ఇండియాకు కూడా వలస వచ్చిన వాళ్ళు తెలుసా? చాలామందికి ఇండియా చరిత్ర తెలియదండి. ఈరోజు ఈ దేశం మాది, మేము భారతీయులము అని చెప్పుకుంటున్నారే, ఈ భారతీయులైన వాళ్ళందరూ కూడా భారతదేశంలో పుట్టలేదు. మనం భారతదేశంగా చెప్పిన తర్వాత పుట్టాం, కానీ ప్రారంభంలో ఇదంతా ఏంటి? ఎవరు ఉండేవారు కాదు, నిర్జలమైన ప్రదేశం, ఎవరు ఉండేవాళ్ళు కాదు. భూమంతా కూడా ఖాళీగా ఉండేది. వాళ్ళందరూ కూడా ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళే అని శాస్త్రం తేల్చి చెప్పింది. అది మీరు చూసి వెళ్తురుగానండి, చూపిస్తాను. ఎందుకంటే నేను ఒక్కడిని చెప్తే మీరు నమ్మరు కదా. ఏమండి, శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు కూడా మీరు వినాలి కదా. అలాగే న్యూస్ ఛానల్లో వచ్చింది ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి కదా. ఈరోజు సమానత్వం సమానత్వం సమానత్వం, ఎందుకంటే ఎందుకు దీనికోసం మాట్లాడాలి అంటే సమానత్వం లేదు కనుక, ఎక్కడ చూసినా పక్షపాతం కనుక. మన దేశంలో అయితే మరీ ఎక్కువ ఈ పక్షపాతం. ఏమని? కుల పక్షపాతం, ప్రాంతీయ పక్షపాతం, ఏమండి, రాజకీయ పక్షపాతం, మత సంబంధమైన పక్షపాతం, ఇవన్నీ పక్షపాతాలే. నీదే కులం, ఏమండి, నీదే మతం. ఈరోజు మన భారతదేశంలో ఉన్న జనాలు
అలాంటి పక్షపాతాలతో విడిపోతున్నారు. వాళ్ళు అలా విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నిజం తెలియకపోవడం. నిజం. మరి వాళ్ళు నిజం చదువుకోలేదా? వాళ్ళు చదువుకున్నది అబద్ధం. అబద్ధం. ఏమండి, ఈరోజు మన దేశంలో వర్ణ వ్యవస్థ అనేది ఉంది. వర్ణ వ్యవస్థ. కానీ మన పూర్వీకులలో స్వతంత్రం రాకముందు భయంకరంగా ఉండేదండి ఈ వర్ణ వ్యవస్థ. ఇప్పటివరకు తమ్ముడు చెప్పాడు కదా, ఏమండి, తక్కువ నిమ్న జాతికి చెందినవాడు వాళ్ళ చెరువులో నీళ్లు ముట్టుకోకూడదు, వాళ్ళ నూతులో నీళ్లు తాకూడదు, అంతగా చూసేవాళ్ళండి. పక్షపాతం. వాడి దగ్గర రావడానికి కూడా వీలదు. ఈ రోజుకి కూడా అంటే మనుష్యులలో, ఏమంటే వాళ్ళ పేర్లు చెప్పను కానీ, ఒక ఆయన ఆశీర్వాదం కోసం ఒక ఆయన దగ్గరికి వెళితే ఇలా దగ్గర కూడా వెళ్ళట్లేదండి, ఇలా దూరం నుంచి అలా వేస్తున్నాడు దాన్ని, భిక్షం వేసినట్లు. అంటే ఏంటి? ఎక్కడ ముట్టుకుంటే మైలుబడిపోతాడేమోనని. ఇంతకీ వీడిలో ఉన్న గొప్పతనం ఏంటి? నువ్వు భిక్ష వేస్తున్నా, లేదంటే పండిస్తున్నా, ప్రసాదం ఇస్తున్నా, ఎదుటివాడిలో ఉన్న లోపం ఏంటి? దీనిని వివక్ష అంటారు, పక్షపాతం. నన్ను ముట్టుకోక, దూరం దూరం దూరం. ఎంత దూరం అంటే తెలుసండి, ఈరోజు దేవాలయాల్లో, మన భారతదేశంలో జరిగిన వాస్తవాలు చెప్తున్నాను, దేవాలయాలలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళే లోపలికి రానివ్వలేదు. న్యూస్లో వచ్చింది. ఏమండి, ఇప్పుడే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక మహిళ ఉంది కదండి, ద్రౌపది ముర్ము ఆవిడ పేరు. మరి చదువుకున్న పిల్లలకైతే తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆమె తక్కువ జాతికి చెందినది అని కొన్ని దేవాలయాల్లోకి ఆమె అడుగు కూడా పెట్టనివ్వలేదండి. ఏంటి, మరలా భారతదేశానికే ప్రెసిడెంట్, ఆమె తొలి మహిళ. అంటే ఏంటంటే మహిళల పట్ల వివక్ష ఏంటి? మహిళల పట్ల పక్షపాతం ఏంటి? ఏంటి ఆవిడలో ఉన్నది లోపం ఏంటి? అంటే ఆవిడ అమ్మ కడుపులో నుంచి అలా పుట్టడం చేసిన నేరమా? అంటే ఈరోజు ఈ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే కారణం వాళ్ళు నిజాలు తెలుసుకోకపోవడం ప్రియులారా. కానీ మీరు చదువుతుంది బైబిల్. ఈరోజు మనం చెబుతున్న ఈ బైబిల్ని మత గ్రంథం అని ముద్రించేశారండి. మత గ్రంథం ఇది ఒక మతానికి సంబంధించిన తప్పు. బైబిల్ ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక ఖండానికో చెందింది కాదు. యావత్తు ప్రపంచ మానవాళికి సంబంధించినది బైబిల్ అంటే. మరి ఆ బైబిల్ గొప్పతనం ఏంటో మనం చెప్పాలి కదా. ఈ సభలు ఎందుకు పెట్టారంటే, ఏ బైబిల్నైతే వాళ్ళు తోసిపుచ్చుతున్నారో, ఏ బైబిల్నైతే చెడ్డది మేము చదవకూడదు అంటున్నారో, ఆ బైబిల్ ఎంత గొప్పదో వాళ్ళ మధ్య వివరించాలి కదా. ఎందుకంటే వాళ్ళు ఒక తప్పుడు అభిప్రాయం ఉంది ఏంటంటే, ఆ బైబిల్ అంతా ఒక తప్పుడు గ్రంథం అండి, అదొక మత గ్రంథం అండి, అందులో అన్ని తప్పులు ఉన్నాయండి. నో. నేనంత ధైర్యంగా సవాలు ఎందుకు విసురుతున్నాను? బైబిల్లో తప్పున్నదని ఎవడైనా చూపిస్తే నేను బైబిల్ వదిలేస్తాను అనే సవాలు నేను వెళ్ళే ప్రతి చోట ఎందుకు వేస్తున్నాను అంటే, నేనేదో గొప్పని చెప్పుకోవడానికి కాదు. నేను ఈ మాట అనగలుగుతున్నానంటే నాకున్న ధైర్యం ఏంటి? నేను చదువుకుంది మనుష్యుడు రాసిన పుస్తకాలను కాదు కనుక. నేను దేన్ని చదివాను అనుకున్నారు? ఇదిగోండి, ఇది బైబిల్. ఇది మనుషుడు రాసింది కాదు. ఇది సాక్షాత్తు తన పిల్లలైన భూమి మీద ఉన్న సర్వ మానవాళి కోసం దేవుడే స్వయంగా వ్రాయించి పంపిన గ్రంథం అండి బైబిల్. మరి దీన్ని చదవాలి కదా. ఇందులో ఎంత మంచి ఉందో అనేది వినాలి కదా. నువ్వేది వినకుండా ఎవరో చెప్పారండి బైబిల్ చెడ్డదంటే నువ్వు అలా అనుకుంటే అలా స్వయంగా తెలుసుకోవాలి కదా. అలా ఈ దేశంలో ఉన్న నా సోదరులు, భారతీయుల్లో చాలామంది నా సోదరులే, వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారనే బాధ నాలో ఉండి, అయ్యా అపార్థం చేసుకోకుండా బైబిల్ని. ఈరోజు మనుషులు మీరు పక్షపాతంతో చూస్తున్నారే, అంటరాని వారుగా చూస్తున్నారు, ముట్టుకోకూడదు అంటున్నారు, మా త్రోవల్లోకి మీరు రాకూడదు అంటున్నారు, కులాల పేరట విడదీస్తున్నారు, ప్రాంతాలను బట్టి విడదీస్తున్నారు. ఇలాంటి వివక్ష అనేది కుదరదు. మనమందరం ఒక్క తల్లి పిల్లలమే, ఒక తల్లి పిల్లలమే మనమంతా. ఏమండి, మరి అనడానికి కారణం
ఒక్క తల్లి పిల్లలమే అంటే వాళ్ళు జ్ఞానము తెలియక తప్పుడు విధానాలను చదువుకోవటం వలన ఏమండి మేమేదో గొప్పవాళ్ళు, మీరేదో తక్కువ వాళ్ళు, మేమేదో అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు, మీరు తక్కువ కులాలకు సంబంధించిన వాళ్ళు, మిమ్మల్ని మేము ముట్టుకోవడానికి వీలు లేదు. ఈ రోజుకి కూడా ప్రపంచ దేశాల్లో ఏదో ఒక కోణంలో వాడు నల్లవాడనో, వాడు తెల్లవాడనో, ఏమండి వాడు చదువు లేనివాడనో, ఆమె స్త్రీ అనో, ఇలాంటి వివక్ష పక్షపాతం అనేది ప్రపంచ దేశాల్లోనే ఉంది, భారతదేశంతో పాటు. మరి అలాంటప్పుడు దేవుడు అన్నమాట, అసలు దేవుడు భూమి మీద బైబిల్ చెప్పిన ఈ వేదం, ఈ సత్యం, బైబిల్లో రాయబడినది మత సంబంధమైన మాటలని పొరపడుతున్నారు. కానీ నిజానికి భూమి మీద దేవుడు తొలి మానవుల్ని ఇద్దరిని చేశాడు. మొట్టమొదటి మనిషి ఆదాము, పురుషుణ్ణి చేశాడు, మీకు తెలుసు. తర్వాత ఎవరిని చేశాడు? పురుషునిలో నుంచి అవ్వను చేశాడు, స్త్రీని చేశాడు. చేసి వాళ్ళిద్దరినీ కూడా ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? అదే బైబిల్లో ప్రారంభ అధ్యాయంలోని ప్రారంభ మాటలు. ఏమని? వాళ్ళిద్దరిని చేసిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం చూడండి. ఒకళ్ళు ఎవరైనా అడిగితే, ఈ మతోన్మాదులు లాంటి వాళ్ళు అడిగితే మీరు చెప్పండి, ఎందుకర్రా బైబిల్ కోసం అలా తప్పు మాట్లాడుతున్నారు, మా బైబిల్లో ఎంత మంచి మాటలు ఉన్నాయో వినండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, 28వ వచనం చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించెను. అబ్బా, అంటే స్త్రీదైనా పురుషుదైనా ఎవరి రూపం అటండి? సాక్షాత్తు దేవుని స్వరూపమా? అంటే ఓ మనిషి, నీకు ఇవ్వబడిన పోలిక, నీకు ఇవ్వబడిన రూపం దేవునిది. అంటే దేవుడికి పక్షపాతం ఉందండి? సాక్షాత్తు దేవుడే తన కన్న తన పిల్లలకు తన రూపాన్ని ఇచ్చాడండి. ఏమండి, మీరు కన్నా మీ పిల్లలకి మీ రూపాన్ని వస్తే చూసి మురిసిపోతారా లేదా? రాకపోయినా అప్పుడు ముక్కచ్చు అలాగే ఉందండి అంటారు. ఏమంటే కొద్దిగా కలవకపోయినా కలిసినట్టుగా మనం చెప్పి పొంగిపోతుంటాం. ఆ కళ్ళు చూడండి, అచ్చు నా కళ్ళే వచ్చేసేయండి. వెరీ గుడ్, మీ పిల్లలు కదా, మీ పోలికలే రావాలి, వస్తాయి కూడా. మీ అలవాట్లు వస్తాయి, మీ పోలికలు వస్తాయి. కొందరైతే అచ్చుకూతున్నట్లుగా తల్లిని పోలిన కొడుకులు ఉంటారు, తండ్రిని పోలిన కుమార్తెలు ఉంటారు. వెరీ గుడ్. పిల్లలుగా మీ కన్నవారికే మీ పోలికలు వస్తే మీరు పొంగిపోతే, పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న మనుష్యులందరినీ చూచి ఏమన్నాడు తెలుసా? మీరు నా పిల్లలరా, నా స్వరూపం మీకు ఇస్తున్నాను. మీరు పురుషుడైనా స్త్రీగా నిన్ను చేసినా మీలో ఉన్న రూపం నాది. జీవం పోసాను కదా, మట్టి బొమ్మలోనికి జీవాన్ని పంపించాను కదా, ఆ రూపం నాదే. స్త్రీ అని పురుషుడైనా సరే ఆ రూపం నాదే. ఇద్దరికీ నా రూపాన్ని ఇచ్చాను. అంతేగాని ఏదో పురుషుడు ఏదో గొప్పవాడు కాబట్టి తన పోలికనిచ్చి ఆడదానికి ఏదో జంతు రూపం ఇచ్చాడు అనుకోండి. అలా దేవుడు రాయబడిందండి బైబిల్లో? లేదండి. ఎంత చక్కని మాటలు దేవుడు బైబిల్లో రాయించారండి. అలాంటి గొప్ప మాటలతో బైబిల్లో తొలి పుస్తకం ప్రారంభమైంది. అంటే అందరూ దేవుని స్వరూపాలే, అందరూ దేవుని పోలికలే అయినప్పుడు వీడు ముట్టుకోకూడదేంటి? వీడు ఎక్కువవాడేంటి, వీడు తక్కువవాడేంటి? ఏమండి, ఎవరంటున్నారు? ఇప్పుడు ఒక న్యూస్ మీకు చూపిస్తాను చూడండి. మరి న్యూస్ కదా, మీరు నమ్ముతారు, నా మాటలు మీరు నమ్మరు కదా. ఏమండి, ఒకసారి ప్లే చేయండి నాన్న, చూపించండి. ఇది న్యూస్, TV9, మీకు తెలుసు. అంబేద్కర్కి జై కొడతారు, కానీ అంటరానితనాన్ని మాత్రం వదులుకోలేరు. దేశంలో నాయకుల పరిస్థితిది. దళిత సంక్షేమం అంటూ లెక్చర్లు కొట్టే నేతలు వారికి ముట్టుకోవడానికి మాత్రం వెనకాడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన సిబ్బంది దళితుల్ని అవమానించారు. స్నానం చేసొస్తేనే సీఎంని కలిసేందుకు అనుమతిస్తామంటూ దళితులకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కుషీనగర్ జిల్లాలో పర్యటించారు. ఆయన రాకకు ముందు అక్కడి దళితులకు సబ్బులు, షాంపూలు, సెంట్లు సరఫరా చేశారు. శుభ్రంగా స్నానం చేసి సెంటు కొట్టుకొని వస్తే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం ఇప్పిస్తామంటూ హుకుం జారీ చేశారు. ఏమంటే ఇప్పుడు ఈ న్యూస్ విన్న తర్వాత మీకు ఏమర్థమైంది? ఒక రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ఏమండి వీళ్ళు దళితులు, మీరు స్నానాలు చేసి రండి, లేకపోతే నా దగ్గరికి రావడానికి వీల్లేదు అంటే, ఒక ముఖ్యమంత్రి కలవడానికి వెళ్ళేటప్పుడు కూడా దళితులకే సబ్బులు పంచుతున్నాడు, అందరికీ సబ్బులు పంచుతున్నారా? ఏమంటే చాలా మందికిలో స్నానాలు చేసే అలవాటు ఉండదండి.
ఏమండి స్నానం అంటే బద్ధకం, అందులో ఈ చలికాలం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏమండి ఊరికి సెంట్లు కొట్టుకొని సబ్బులు వాడకుండా స్నానానికి దొంగలు చాలామంది ఉంటారు. అది దళితుల్లోనంటే దళితుల్లో కూడా అంటే దళితులని వీళ్ళు అంటున్నారండి. బైబిల్ ప్రకారంగా అసలు దళితుడు అని ఎవ్వరిని అనకూడదండి. లేడు, మనిషి, దేవుని రూపంలో కలుగజేయబడిన మనిషి, ఎవరైనా కావచ్చు, స్త్రీ అయినా పురుషుడైనా, మీరైనా. ఎంత బాగుందండి బైబిల్. ఇద్దరూ నా పోలికని చెప్పిన దేవుని మాట బాగుందా? అరే మీరంతా దళితులరా, మీరు అంటరాని వారురా అని చెప్పిన వీళ్ళ మాట బాగుందా? ఏమండి న్యాయం ఆలోచించండి. ఈ సమాజం న్యాయాన్ని ఆలోచించాలి. అంటే పక్షపాతం, వివక్ష అంటారు దాన్నే. దళితులను అవమానించడం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళే దళితులను అవమానిస్తుంటే ఏమంటే జ్ఞానం లేదు కదా. ఏం చదువుకున్నాడు మరి ఆయన ఏం చదువుకున్నాడు? ఏదో చదివాడు, అసలైంది చదవలేదు. ఏది అసలైంది? బైబిల్. ఇందులో ఏముంది? ఏమండి ఏముంది? ఇంకో మాట కూడా చూపించమంటారా? ఇంకో మాట, అపోస్తుల కార్యాలు చూడండి ప్రియులారా, తీయండి, మీ బైబిల్ ఉందో లేదో చూడండి. 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన మాటలండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఏముంది? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనంలో, అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. అబ్బా, ఏమండి బైబిల్కి చప్పట్లు కొట్టండారా? ఊరికనే ఎవరో ఒక మంత్రి వచ్చినా, ఎవరో గొప్ప వాళ్ళు వస్తే ఊరికనే వాళ్ళకి చప్పట్లు కొడతారు, కానీ ఇంత గొప్ప మాటలు చెప్పిన బైబిల్కి ఎందుకండి చప్పట్లు కొట్టకూడదు? నిజం కదా. ఎంత బాగుంది చూడండి ఆ మాట, ఎంత బాగుంది. అయితే ఏ మనుష్యుడు అంటే చూడు, ఏ మనుష్యుడు, మనిషి అంటే వాడు అమెరికా వాడా, వాడు నీగ్రో వాడా, వాడు ఇండియా వాడా, ఏ మనుష్యుడైనను నిషేధం, వీళ్ళు రావడానికి వీల్లేదు, వీళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు, నిషేధింపదగిన వాడు అయినను అపవిత్రుడు అని అయినను చెప్పకూడదని దేవుడు చూపించాడు. నాకు కూడా ఈ పిచ్చి పట్టి నేను ఎక్కువ వాడిని, వీడు తక్కువ వాడు అనుకుని పొరపడుతున్న నాకు సాక్షాత్తు దేవుడే సాక్ష్యం చూపించాడు. ఏంటా సాక్ష్యం? నానా తప్పురా, అలా అనకూడదు ఏ మనిషిని. తండ్రి చెబుతున్నాడు, తన పిల్లలకి హెచ్చరిక చేస్తున్నాడు, వద్దు నాన్న అలా మాట్లాడకూడదు పిల్లలారా. మనమంతా ఎవరం? ఒక తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్ళం. బైబిల్లో ఏం రాయబడింది తెలుసా అండి? ఏమండి చూస్తారా? శాస్త్రవేత్త చెప్పిన మాట మీరు చూద్దరు కానీ తర్వాత. ఏమండి బైబిల్లో ఏం రాయబడిందో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం అండి. ఆదికాండం 3వ అధ్యాయం 20. ఆదాము తన భార్య అయిన హవ్వాని పేరు పెట్టాడు భార్యకి. ఎందుకు హవ్వాని పేరు పెట్టాడంటే, హవ్వా, ఈవ్ అంటారు ఇంగ్లీష్లో. హవ్వా అన్న పేరుకి అర్థం ఏంటంటే చూడండి, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ప్రతి వానికి తల్లి అంటే అవ్వ అందరికీ అమ్మేనా? అంటే ఇండియా వాడు పుట్టింది అవ్వ కడుపు నుంచే వచ్చాడు, అమెరికా వాడు అవ్వ కడుపు నుంచే వచ్చాడు, అవునా? నల్లగా ఉన్న నీగ్రో వాడు అవ్వ కడుపు నుంచే వచ్చాడు. నువ్వు అంటడానికి వీళ్ళ దూరం అని చెప్తున్న వీడు అవ్వ కడుపు నుంచి వచ్చాడు. పాపం దూరంగా అవమానంతో అయ్యా అంటుకోకూడదండి, ఆయన పవిత్రులు, నేను తక్కువ అని దళితుడు అనుకున్న ఈ అమాయకుడు కూడా అదే అవ్వ కడుపు నుంచి వచ్చాడు. అంటే ఒకే తల్లి కడుపుని కదరా పంచుకున్నాం మనమంతా, అవునా? ఒకే అమ్మ కడుపులో నుంచి వచ్చిన వాళ్ళం మనమంతా. మరి నువ్వు గొప్పడు, నేను తక్కువ ఏంటి? ఎవడు చెప్పండి నీకు ఇవన్నీ? పక్షపాతంతో మనిషి వ్రాసాడు చట్టాలో. చట్టాలు పక్షపాతం అండి. ఏమండి ఈరోజు మీకు ఒకటి చూపిస్తుంది, జాతి వివక్ష సర్వే చేసిందటండి ప్రపంచం. సర్వే చేస్తే ఏ దేశాల్లో చూడండి జాతి వివక్ష ఎలా ఉందో చూడండి. ఇప్పుడు చూపించండి నాన్న.
సర్వే చేయబడిన దేశాల్లో సగటున 34% మంది పెద్దలు జాతి లేదా జాతి వివక్షత వారు నివసించే చోట చాలా పెద్ద సమస్య అని అంటున్నారు. అంటే అన్ని దేశాలు ఈ దరిద్రం ఉందా? ఇండియాలోనే కాదు, నేనేదో గొప్పవాడిని చెప్పుకొని అమెరికా వాడికి కూడా బుద్ధి లేదా మూర్ఖుడికి. ఎవడరా తక్కువవాడు అంటున్నావు? నువ్వు తెల్లగా ఉండి ఎత్తుగా ఉండేసరికి నువ్వేమో అంగారగ్రహం నుంచి వచ్చాను అనుకున్నావా? లేదా దేవుడు ఏమైనా ప్రత్యేకంగా నీకోసం ఒక తెల్ల అమ్మను సృష్టించి అమ్మ కడుపులో నుంచి తెచ్చాడు అనుకున్నావా? మరి పిచ్చోడా, ప్రపంచంలో ఎవడి తప్పు మాట మాట్లాడినా అది ఎవడి దగ్గర చెల్లుతుంది? బైబిల్ చదివే విద్యార్థి దగ్గర చెల్లదో. అది బైబిల్ గొప్పతనం. ఇది నిజం. నువ్వు చెప్పేవి కట్టుకథలు చెప్తావు, కట్టుకథలు, అబద్ధాలు. బైబిల్ అబద్ధాలు చెప్పేది కాదు. చూడండి, మరో 34% మంది దీన్ని ఒక మోస్తరుగా పెద్ద సమస్యగా భావిస్తున్నారట. సర్వే చేయబడిన సబ్ సహారా ఆఫ్రికన్ మరియు లాటిన్ అమెరికా దేశాల్లో, అలాగే టర్కీ, ఆసియా పసిఫిక్ దేశాలు, బంగ్లాదేశ్, భారతదేశం మరియు శ్రీలంకలో ఆందోళనలు ఎక్కువైపోయాట. ఇండియా కూడా ఉంది చూడండి అందులోని. వివక్ష. ఇక్కడ చూసారా, ఇచ్చారు మ్యాప్ ఇచ్చాడు, చూసారా ఇక్కడ మ్యాప్. అమెరికాలో యుఎస్ అంటే అమెరికా, ఇది కెనడా, ఫ్రాన్స్. ఏమండి చూసారా? మీకు చూపిస్తున్నాను, కనబడుతుంది మీకు. అందుకే మా మొక్కలు చూపించడానికి కాదండి, అయితే అంత పెద్ద స్క్రీన్ పెట్టమంది. అందుకే మీకు అన్నీ చూడాలి కదా, సాక్ష్యాలు. నా దగ్గర ఎప్పుడు సాక్ష్యాలు ఉంటాయి. కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, యూకే, గ్రీస్, నెదర్లాండ్స్, హంగేరీ, స్వీడన్, పోలాండ్, శ్రీలంక, ఇండియా, మన దేశం కూడా ఉంది, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, జపాన్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, సింగపూర్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా. ఇంక చదువుకుంటూ వెళ్తే పెద్ద శాంతాడే ఉంది ఇది. అంటే వీళ్ళందరిలో ఉన్నది ఎవరు? మనుషులు. అరే నీకు మనిషి అంటే 2 కొమ్ములు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా? మనిషి అని ఎవరంటారు చెప్పండి? మన మనుషులు. 2 కళ్ళు, 1 ముక్కు, నోరు, 32 పళ్ళు, అవునా? 2 చేతులు, కాళ్ళు. కుక్క అయితే వంగిపోయి ఉంటుంది, అంతే కదండి. ఏనుగైతే ఎత్తుగా లావుగా ఉంటుంది. ఏమంటే ప్రతి జాతి జంతువు వేరుగా ఉంటుంది. మన జంతువులువా? కాదు, మనుష్యులం. మరి నీకున్న 2 కళ్ళే వాడికి ఉన్నాయి. నీకు నెత్తిమీద జుట్టు ఉంది, వాడికి నెత్తిమీద జుట్టు ఉంది. నీకు 32 పళ్ళు ఉన్నాయి, ఆడికి 32 పళ్ళు ఉన్నాయి. నీలోనూ నరాలు, రక్తం, గుండె, ఊపిరితిత్తులు అనే వాళ్ళు కూడా సేమ్. మరి ఏంటిరా నీలో ఉన్న గొప్పతనం? అంటే వీడు కేవలం ఇతరుల మీద అధికారాన్ని చలాయించడం కోసం తప్పుడు గ్రంథాలు రాసేసి మా జాతే గొప్ప జాతి, మీరంతా కూడా నిమ్న జాతి, తక్కువ జాతి అని పొరుగునున్న తన సోదరుడు ఎవరనుకున్నావు? నీ తమ్ముడు రావాడు, నీ అన్నరా, నీ తల్లిరా, నీ చెల్లిరా, నీ అక్కరామే. ఎందుకంటే ఆమెకు కూడా ఒకే తల్లి. ఏమంటే బైబిల్లో ఒక మాట చూపించమంటారా? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనంలో ఏముంది చూడండి. ఎంత మంచి మాటలు అంటే బైబిల్లో ఉన్నాయి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 26. యావత్తు, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం, యావత్తు భూమి మీద కాపురముండుటకు, మనంతా కాపురం ఉంటున్నాం, నివసిస్తున్నాం. కాపురముండుటకు దేవుడు ఒకడు, వన్ మ్యాన్ ఒకడు. ఎవడైనా? ఆదాము. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి. ప్రతి జాతి మనుషులు. జాతి అంటే ఏంటి? మనం అనుకునే జాతులు కాదండి. ఏమండి? నల్ల జాతి అయినా, తెల్ల జాతి అయినా. ఒరే నువ్వు నల్లగా ఉన్నా నువ్వేదో గొప్పోడు అనకరా, తక్కువడు అనుకోకురా. ఒరే నువ్వు తెల్లగా ఎత్తుగా ఉంటే నువ్వేదో గొప్పోడు అనుకోకురా. ఎవడైనా మనిషి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అని అంటున్నాడు చూడండి బైబిల్. అంటే ఇప్పుడు ఈ జాతుల ప్రజలందరూ ఒక్కడి నుంచి వచ్చారా? ఒక్కడేనా నాన్న? మరి ఒక్కడే నాన్న అయినప్పుడు నువ్వేంటి గొప్పతనం? నేనే గొప్పోడని చెప్పుకున్నావేంటి? నువ్వు గొప్పోడని చెప్పుకోవడానికి నిన్ను ఏ నాన్న కన్నాడో నన్ను అదే నాన్నరాగా అన్నాడు. నేను వచ్చింది కూడా ఆ నాన్న గడుపు నుంచే. మరి నీలో ఏంటి గొప్పతనం? ఈ జ్ఞానం లేదు, ప్రపంచానికి లేదు. ప్రపంచానికి జ్ఞానం లేదు. అందుకే బైబిల్ చెప్పొద్దా? చెప్పాలి. బైబిల్లో ఉన్న జ్ఞానం ఏంటో, బైబిల్లో ఉన్న దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశం ఏంటో ఈ ప్రపంచానికి తెలియటం లేదు. అలా తెలియజెప్పేవాడే
క్రైస్తవుడు, క్రిస్టియన్. గర్వపడండి ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి. మీరు క్రైస్తవులైతే అందరినీ సోదరులుగా చూసేవాళ్ళు, అవునా? భారతదేశంలో పుట్టినోడు ఏమంటాడంటే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులు మాత్రమే నా సోదరులు అంటాడు. కానీ ఒక క్రైస్తవుడు ఏమంటాడు తెలుసా? పరలోకం ముందున్న తండ్రి నా నిజమైన తండ్రి, భూమి మీద ఉన్న మనుష్యులందరూ నా సహోదరులు, నా సోదరీమణులు అంటాడు. ఎందుకు? జ్ఞానం, బైబిల్ చెప్పిన విశ్వజ్ఞానం, మహాజ్ఞానం, సమానత్వాన్ని నేర్పించే జ్ఞానం. పక్షపాతం లేదు బైబిల్ దగ్గర. ఒరే నువ్వు తలకాయల నుంచి వచ్చావురా, గొప్పోడివి. తర్వాత రెండోడు భుజాల నుంచి వచ్చావురా. అరే నువ్వు కడుపు నుంచి వచ్చావురా. ఒరే నువ్వు పాదాల నుంచి వచ్చావురా, శూద్రుడివి అని చెప్పలేదండి బైబిల్. ఏమండి? అందరూ ఒకే తండ్రి కడుపు నుంచి వచ్చిన వాళ్ళు. ఇంతకీ ఎవరు మీ తండ్రి? ఆదాము భూమి మీద శరీరాన్ని ఇచ్చిన తండ్రి. మరి ఆదాముకి ఎవరిచ్చారు ఊపిరి? ఏదైనా తోటలో గాడ్, దేవుడు, విశ్వాన్ని కలుగజేసిన మహాశక్తి. ఆ శక్తే నీకు కూడా తండ్రి. అందుకే బైబిల్లో ఏముంది? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఎంత బాగుందండి బైబిల్. ఎఫ్సి పత్రిక 4:6 అండి. ఎఫ్సి పత్రిక 4:6 ఎన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అంటే దేవుడు నల్ల జాతీయుడిలో ఉన్నాడు, తెల్ల జాతీయుడిలో ఉన్నాడు, భారత జాతీయుడిలో ఉన్నాడు. మరి ఎవడు గొప్పడు, ఎవడు తక్కువడు? చూసారా? ఈ జ్ఞానం అర్థమైతే దేవుడు అర్థమవుతాడు నీకు. ఇది అర్థం కాకపోతే మతం అనే పిచ్చి అర్థమవుతుంది నీకు. పిచ్చి. సమానత్వం లేదు ఇంకా. నువ్వు వేరు, నేను వేరు. ఈరోజు వర్గ పోరాటాలు, ఈరోజు భయంకరమైన ఒకరినొకరు చంపుకోవడాలు, నరుక్కోవడాలు. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఈ పక్షపాతం? మహాజ్ఞానం అర్థం కాక దేవుడు అర్థం కాలేదు ఎందుకు ఈ సమాజానికి? బైబిల్ ఏం చెప్తుందండి? అందరూ సమానమేనరా. ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాడు. హీజ్ యువర్, వాడు నీ బ్రదర్, వాడు నీ తమ్ముడు, నీ అక్క, ఆమె. ఏమండి? చివరికి భారతదేశంలోని తొలి ప్రెసిడెంట్ని ఏమండి దేవుని దగ్గరికి రానివ్వకుండా అభ్యంతర పరుస్తున్నారు అంటే ఏమండి? దేవుడికి అలాంటి పక్షపాతం ఉంటుందండి? నిజంగా దేవుడికి లేదండి. వీళ్ళు పుట్టించారు. అది మనుష్యుల్లోంచి వచ్చిన అక్రమ విధానం. ఏమండి? దేవుడు ఎప్పుడైనా అలాగన్నాడా? అరే నువ్వు మాత్రం నా దగ్గర రావాలి, నువ్వు మాత్రం నా దగ్గర రాకూడదని. ఏ తల్లి అయినా సరే తనకు పుట్టిన కొడుకుల్లో నల్లగా ఉన్న కొడుకుని రానివ్వకుండా తెల్లగా ఉన్న కొడుకుని రానిస్తుందా, ఎత్తుకుంటుందా, పాలిస్తుందా? చెప్పండి. అమ్మకి ఆ భేదం ఉండదండి. అమ్మ మనసది. ఇద్దరిని సమానంగా చూచే మనసు ఒక తల్లిది, తండ్రిది అయితే దేవుడు అంతకన్నా నీచమైన స్వభావమా? అలా ఉంటే దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన చెప్పండి. అలాంటి పక్షపాతం ఉంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? బైబిల్లో దేవుడికి పక్షపాతం లేదు. చూడండి అపోస్తల కార్యాలు 10:34 చూడండి, ఎంత మంచి మాట రాయబడిందో. అపోస్తల కార్యములు 10:34 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించాను నేను. ఇప్పుడు నిజముగా అర్థం కావాలి. దేవుడికి పక్షపాతం లేదు, లేదు, లేదు. మనిషి కొంత పక్షపాతం, స్త్రీ అని పురుషుడనే పక్షపాతం. ఏమండి? ఎన్టీ రామారావు గారు ఏమంటే కొన్ని మాటలు చెప్పి ముగించేస్తేనే చలేస్తుంది కదా. ఓకే, కాసేపు ఓపిక పట్టండి. ఎన్టీ రామారావు గారు మరి టీడీపీ పార్టీ అధినేత. ఏమండి? 1981లో మహాప్రభంజనంతో గెలిచాడండి ఆయన. మంచి నాయకుడు. 1 కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చిన ధర్మదాత అండి ఆయన. వెరీ గుడ్. ఏ నాయకుడైనా మంచి చేస్తే మంచిని పొగడాలి మనం. వాళ్ళ బలహీనతలు, చెడు అంటే ఏ మనుషులు చెడు ఉండదు చెప్పండి? అందరిలోనే చెడు ఉంటుంది. మనం తీసుకోవాల్సింది చెడు కాదు, మంచి. ఏ నాయకుళ్ళైనా ఏ మనుషులైనా మంచిని చూడాలి మనం.
అలాంటిది ఆయన అప్పటి వరకు ఈ భారతదేశంలో ఆడవాళ్లపైన వివక్ష. ఏంటో వివక్ష తెలుసా? నువ్వు అసలు ఇంట్లోంచి బయటికి రావడానికి వీలేదు, లోపల నువ్వు ముసుగేసుకో, ముఖం చూపించొద్దు. ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో ఇవి ఉన్నాయండి. ఇవి ఉన్నాయండి, చూస్తారా మీరు? ఆఫ్ఘనిస్తాన్ మీకు తెలుసు కదా, ఈ మధ్యనే అందరినీ తరిమేసి అదొక రాజ్యాన్ని, స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించింది ఆఫ్ఘనిస్తాన్. తాలిబన్లు పరిపాలకులు అక్కడ చట్టాలను ఏం చేస్తారో తెలుసా అండి? చూడండి అక్కడ ఏం చూడండి, ఎవరెవరికట ప్రభుత్వ మరియు ప్రైవేట్ జీవితంలో దాదాపు అన్ని అంశాలలో పరిమితం చేయటం ద్వారా మహిళలు, ఏమండి చూడండి, మహిళలు బాలికలను అణిచివేసే 100కు పైగా ఉత్తర్వులను వాస్తవ అధికారాలు జారీ చేశారట. ఏంటి ఆడవాళ్ళని అణిచేస్తున్నారు? అమాయకంగా ఉంటారు, ఏమనరు కదనా? ఏమన్నా ఆడపిల్లలారా, మీరు ఆలోచించండి. మీరు పురుషులతో పాటు దేవుడు మిమ్మల్ని కూడా సమానంగా కలుగజేసినప్పుడు మీకు పక్షపాతం చూపించడం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లో నిజాలండి, చెబుతున్న వాస్తవాలు. రాజకీయ ప్రజా జీవితంలో మహిళలు రాజకీయ జీవితం నుండి, ప్రభుత్వ పదవుల నుండి, న్యాయమూర్తులు మరియు న్యాయవాదులతో సహా పూర్తిగా తొలగించబడ్డారు. మరియు మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖ రద్దు చేయబడింది. ఆడోళ్ళు కాదా? వాళ్ళకి అవసరతలు ఉండవా? వాళ్ళకి గొంతు లేదా? నో, ఆడది మాట్లాడడానికి వీల్లేదు. విద్య 6వ తరగతి తర్వాత బాలికల పాఠశాలకు వెళ్ళడం నిషేధించబడిందట. ఇదేంటండి? మహిళల విశ్వవిద్యాలయ విద్య మరియు వైద్య సంస్థలకు వెళ్ళడం నిషేధించబడింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే ఇటువంటి ఆంక్షలు ఉన్న ఏకైక దేశం. అబ్బా, ఏంట్రా మీరు నేర్చుకున్నారు? ఏమండి? ఇక చూడండి, కదలిక మరియు ఉపాధి కోసం కావచ్చు, కదలిక మరియు దుస్తుల స్వేచ్ఛ, కఠినమైన నియమాలు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను కప్పుకోవాలి. పురుష సంరక్షకుడు లేకుండా 72 కిలోమీటర్లు, మళ్ళీ 72 సంఖ్య, ఏమండి, కంటే ఎక్కువ దూరం ప్రయాణించడాన్ని నిషేధించాయి. ఈ నియామకాలు ఏకపక్ష నిర్బంధం మరియు శారీరక హింస ద్వారా అమలు చేయబడతాయి. ఇలా ఒకటి కాదండి, ఇలా చూసుకుంటూ వెళితే అన్ని వివక్ష వివక్ష వివక్ష. లోపలికి వెళ్ళు, మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు కనిపించడానికి వీల్లేదు, స్వేచ్ఛ లేదు నీకు. ఇది ప్రపంచ దేశాల్లో ఎప్పటికీ అమలవుతున్న చట్టాలండి. మన దేశంలో లేదండి, మన దేశంలో కూడా ఒక స్త్రీ జాతిని గౌరవించే దేశం అని చెప్పుకొని ఇక్కడే దేవదాసి వ్యవస్థ మన దేశంలో ఉండేది కదా. అంటే ఆడదంటే ఆట వస్తువా? ఎవరు పడితే వాళ్ళు నచ్చినట్లుగా దాన్ని వాడుకోవడానికి ఆడది ఎవరు అనుకుంటున్నావు? నీ తల్లి కాదా? నీ చెల్లి కాదా? నీ అక్క కాదా? నీకు జన్మమిచ్చిన పవిత్ర మూర్తి కాదా? అసలు ఆవిడ లేకపోతే నువ్వు వస్తావా? నువ్వు ఉంటావా? బైబిల్లో దేవుడు అన్నాడు, పురుషుడు నుండి స్త్రీ ఎలా కలిగనో స్త్రీ నుంచి కూడా పురుషుడు అలాగే కలిగాడు. రే నాన్న, పురుషుడు నేను మేసం ఉందా నాకు అని గొప్పగా నువ్వు అనుకుంటున్నావా? ప్రారంభంలో ఆదాము నుంచి అవ్వని తీశాడు. మరి తర్వాత పురుషులు రావాలి అంటే ఎవరికన్నారు? ప్రతి జాతి మనిషికి తల్లి ఎవరైంది చెప్పండి? అవ్వ లేకపోండి ఈ మానవ జాతి ఉందా? మరి పురుషుడితో పాటు స్త్రీ కూడా సమానత్వాన్ని దేవుడు ఇచ్చి, ఇద్దరికి తన పోలికని దేవుడిచ్చి సమానత్వాన్ని కల్పిస్తే ఇప్పటికీ ప్రపంచ దేశాల్లోని స్త్రీని అణిచివేసి వారి నోరులను ముయిస్తూ వాళ్ళని ఆట వస్తువుల్లో వాడుకుంటూ ఎటువంటి స్వేచ్ఛ అధికారం లేకుండా అణగదొక్కుతుంది పురుష జాతి, పురుష అహంకార జాతి. ఏమంటే లేరా ఎలాంటి వాళ్ళు? ఆడదాన్ని అణగదొక్కేయాలనుకుంటున్నారు, చట్టాలు కూడా చేస్తున్నారు ఆఖరికి. ఏమండి, చివరికి రామారావు గారు ఒకప్పటి దేశంలో అండి ఆడదానికటంటే ఆ నాన్నగారి యొక్క ఆస్తిలోండి హక్కు లేదటండి. నాన్న ఆస్తి కొడుక్కే సొంతం. ఏంటి కొడుకేనేంటి? నాన్నకు పుట్టాడు ఏంటి? కూతుర్లు పుట్టలేదండి? మీరు కాదా నాన్నకు పుట్టినోళ్ళు గారా? వివక్ష ఈ దేశం. అప్పుడు 1986లో ఒక చక్కని చట్టాన్ని, అంటే అప్పటి వరకు ఆడది సమానం కాదు పురుషుడితో, చట్టాన్ని సవరించి మహిళలకు ఏం కల్పించారు తెలుసండి ఎన్టీ రామారావు గారు? సమానమైన ఆస్తి హక్కు. ఆస్తిలో పురుషుడికి ఎంత వాటా ఉందో ఆడపిల్లకు కూడా ఇవ్వండారా అని రామారావు గారు ప్రభుత్వం చేసిందండి. వెరీ గుడ్, మంచిది. ఏమండి, మహిళా విశ్వవిద్యాలయాన్ని కట్టించి ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, దాని అధినేత ఎన్టీ రామారావు గారు
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని కూడా ఆయన స్థాపించాడు అంటే ఏమండి, అది ఎప్పుడు? కొన్ని దశాబ్దాల క్రితం 1980 దశకంలో. ఇప్పుడు బైబిల్లో ఒక మాట చూపించమంటారా? బైబిల్ చూడండి, మీ బైబిల్ ఎంత గొప్పదో. వెళ్ళిపోతురు కానీ ఇంటికి. సంఖ్యాకాండం 36వ అధ్యాయం 2వ వచనం చూడండి. సంఖ్యాకాండం 36. ఇది ఎప్పుడో తెలుసా అండి? క్రీస్తు పూర్వం. ఇప్పుడు క్రీస్తు పుట్టి 2026, పోనీ 2000 అనుకోండి. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం, అంటే నేటికి 3500 సంవత్సరాల క్రితం. రామారావు గారు ఈ చట్టాన్ని చేసింది 30 సంవత్సరాల క్రితం లేదా 50 సంవత్సరాల క్రితం. అదొక 80లో అదొక 20, ఇదొక 20, ఒక 40-50 సంవత్సరాల లోపు. 50 ఇయర్స్ అయింది ఈ చట్టం చేసి, ఇంకా 50 కూడా పూర్తి కాలేదు. కానీ బైబిల్లో 3500 సంవత్సరాల క్రితం స్త్రీల గురించి ఏం రాయబడిందో చూడండి. ఆ దేశములో వంతు చీట్ల చొప్పున ఇశ్రాయేలులకు స్వాస్థ్యముగా ఇవ్వవలెనని యెహోవా మా ఏలిన వానికి ఆజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహదు స్వాస్థ్యం. సెలోపెహదు అనే ఒక మగవానికి పుట్టిన ఆడపిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అతని ఆస్తిని అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞ పొందెను. యెహోవా దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చారండి? ఆడవాళ్ళకి పంచో, ఈ ఆడవాళ్ళకి ఆస్తిలో వాటా ఇవ్వో. అబ్బా, ఇప్పుడు చెప్పండి, బైబిల్ గ్రేటా కాదా? ఎస్, బైబిల్ ఈజ్ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు బైబిల్. బైబిల్ చాలా గొప్పది. ఎంత గొప్ప గ్రంథాన్ని మీరు చదువుతున్నారంటే అదృష్టవంతులారా. ఏదో బైబిల్ చదువుతున్నాండి క్రైస్తవులు అండి, వద్దారా. ఈరోజు చాలామంది అనుకుంటారు మేము శత్రువులు. నిజంగా మేము ఎవరికి శత్రువులు కాదర్రా. ఇక్కడున్న క్రైస్తవ సోదరులందరూ మాకు కావలసిన వాళ్ళే. మేము ప్రేమిస్తున్న వాళ్ళు మా మిత్రులు. ఇక హైందవ సోదరుల వాళ్ళు మా మిత్రులే. ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళందరూ, ప్రపంచ దేశంలోని ప్రజలందరూ కూడా మా మిత్రులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, మా కుటుంబీకులని చెప్పేది బైబిల్. అందరూ నా వాళ్ళని చెప్పుకునేవాడు క్రైస్తవుడు. కానీ మనలో ఏంటండి, వీళ్ళు మనోళ్ళు కాదండి, మన మీటింగ్లు కాదండి, వద్దారా అనుకోకండారా. బైబిల్ నీది నాది అంటే మనందరిది. నేను ఎవరినో విమర్శించడానికి రాలేదు. ఏ సంఘం నుంచి విడగొట్టి నేను కొత్త సంఘాన్ని పెట్టడానికి రాలేదు ఇక్కడ. ఏ సంఘ బోధనని అవమానించడానికి రాలేదు నేను ఇక్కడ. లేదరా, అపార్థం చేసుకోకండి నా సోదరులారా, సంఘ కాపరులారా. మీరు నమ్మినా నేను నమ్మినా ఈ పవిత్ర గ్రంథం ఎంత గొప్పదో అని బైబిల్లో ప్రజల మధ్య చెప్పడానికి నిలబడిన ఒక సేవకుడిని నేను. ఒక మాస్టర్ ఎలాగైతే బడిలో పాఠాలు చెబుతాడో, నేను అలాంటి మాస్టర్ని, బైబిల్ మాస్టర్ని. ప్రజల మధ్య చెప్పేవాడిని నేను. ఏమండి, ఇప్పుడు బైబిల్ ఎంత బాగుందండి. రామారావు గారు చేసిన చట్టం వెరీ గుడ్. బైబిల్లో రాయబడిన స్త్రీకి ఇచ్చిన సమానత్వపు హక్కు. ఇక యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన ఎంత గొప్ప మాట అంటున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. మీరు ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దేశం పేరు చెప్పద్దు నువ్వు, ఈడు దాసుడు, ఈడు స్వతంత్రుడు, గొప్పోడు చెప్పొద్దు. పురుషుడు నేను మగాణ్ణి, నువ్వు ఆడదానివి అని లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకం, ఒకటి. సమానత్వం కాదండి ఇది. ఎంత గొప్పదండి బైబిల్. ఇంత గొప్ప బైబిల్ గ్రంథాన్న వీళ్ళు బురద జల్లుతున్నారు ఈరోజు. అరే, బైబిల్ మీకు అర్థం కాలేదర్రా. బైబిల్ని తప్పు పడుతున్న అమాయకులైన సోదరులారా, పూర్తిగా చదవండి. మీకు చదవడం రాకపోతే రండి మా దగ్గర, మేము చదివి వినిపిస్తాం, నేర్పిస్తాం. బైబిల్ని తప్పు అనకండి దేవుని పిల్లలారా. నిజానికి బైబిల్లో ఉన్న సమానత్వం, దేవుని ద్వారా మనుషులందరికీ ఇవ్వబడిన ఈ గొప్ప తత్వం, సమానత్వంలోని దేవుని తత్వం అది.
ఒక దేవుడు తన పిల్లలందరినీ కూడా తనలా చూడాలనుకొని తన కుటుంబంగా దేవుడు అనుకుంటున్నప్పుడు సమానులమే కదండి అందరూ. అసలు స్త్రీ అని పురుషుడని కూడా భేదం లేదు అంటే ఈరోజు ఈ దేశాన్ని పాలిస్తున్నోడు గొప్పోళ్ళు, మగాళ్ళు మనగాళ్ళు మేమే అనుకుంటున్నారు వీళ్ళు. కానీ దేవుడికి ఆ భేదం లేదండి. నిజానికి మనమంతా ఒక తండ్రి ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళం. అందుకే చివరిగా ఈ పాట చూసి వెళ్ళిపోండి. ఓకే, కమాన్, లైట్స్ ఆఫ్, వెళ్ళిపోదురు కానీ ప్రార్థన చేస్తాను. ఇప్పుడు తమ పుట్టుకల కోసం గొప్పగా చెప్పుకునే వారికి ఎలాంటి సవాళ్లను విసురుతోంది. భూమిపై ఉన్న మానవ జాతంతా ఒక సంతతి వారేనా? మనిషి ఆవిర్భావం ఎక్కడ జరిగింది, ఎలా ప్రయాణించింది, ఎలాంటి మలుపులు తిరిగింది? వివిధ ఖండాల్లో ఉన్నవారంతా ఏకఖండ వాసులేనా? మరి రంగు, ఎత్తు, ఆకృతుల్లో ఈ తేడాలేంటి? చేసింది సృష్టిని ఎవరు చేసింది? బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రన్ గున్నాది, విశ్వం గుండ్రన్ గున్నాది, నిజమో కాదు చదివి చూడు. రాసాడు దేవుడు నీ కోసం, బైబిల్ చెప్పింది నీకు తన కోసం. నిజమో కాదు చదువు నీ కోసం, ముందు ముద్రించినది బైబిల్ మన కోసం. నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది? బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రన్ గున్నాది, విశ్వం గుండ్రన్ గున్నాది, నిజమో కాదు చదివి చూడు. జంతువుకి తేడా ఇది అని చెప్పింది బైబిలే, మత గ్రంథం కాదు బైబిలే. శాస్త్రం కంటే గొప్పదే ఇది దేవుడు రాసిన గ్రంథమే. బడిలోని గుడిలోని నేర్పించాలి ఈ పాఠమే. నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది? బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రన్ గున్నాది, విశ్వం గుండ్రన్ గున్నాది, నిజమో కాదు చదివి చూడు. ఇవాళ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. మనందరి ఆరిజిన్స్ కామన్ అని తేలుతుంది. ఎందుకంటే మనలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది. అది కేవలం తల్లి ద్వారానే ఎవరికైనా సంక్రమిస్తుంది. మనందరి తల్లి ఒకతేనండి. అందరి తల్లి ఎవరు? ఒక్కతే. ఓకే, చాలా టైం అయిపోయింది. లైట్ ఆన్ చేయండి నాన్న. పాపం చాలామంది ఈ నిజాలు తెలుసుకోలేక రాలేకపోయారు. వాళ్ళందరికీ వినిపిద్దాం. రేపు రండి, తొందరగా వీలేదు 10:30 కల్లా ముగించేసుకుందాం. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మీ కుమారుడైన క్రీస్తు వారు భూమి మీద జన్మించారని ప్రపంచమంతా సంబరాలు చేసుకొని ఆనందంతో తేలియాడుతున్న ఈ సమయంలో ఆ కుమారుడైన క్రీస్తు యేసు వారు ఎంత గొప్ప మాటలు వాక్య రూపంలో మాకు అందించారో, ఆయన పుట్టుకలను మాధుర్యాన్ని ఈరోజు మేము అనుభవించాం తండ్రి. అంత గొప్ప సంగతులు నీ కుమారుని ద్వారా బయలుపరిచినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇదిగో నీ పిల్లలు ఈ రాత్రిపూట వెళుతున్నారు. అందరినీ క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చండి. రేపటి దినం మరలా మేమంతా కలుసుకొని అమూల్యమైన మీ మాటలు వినగలిగే భాగ్యాన్ని
మా అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈ చలి వల్ల ఎవరికి మరి అస్వస్థత గురి కాకుండా అందరికీ ఆరోగ్యాన్ని అనుగ్రహించి వారి కష్ట నష్టాల్లో, వారి సమస్యల్లో తోడుగా ఉండి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ, క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేడు నడిపించునుగాక. ఆమేన్.